ఎవరో ఏంటి అమెరికా నుంచి సూరిబాబా అయితే ఎవడకా సత్యబాబు గారు ఎక్కడ ఉన్నాడో చెప్పాలా ఆడు జైలుకి వెళ్ళి 4 రోజులు అయింది కదా నువ్వు అక్కడ లోకల్ పేపర్ చూడలేదా ఎందుకు వెళ్ళాడా ఈ దేశంలో ఎవరికైనా జైలుకి వెళ్ళే స్వతంత్రం ఉందా నువ్వు ఫోన్ పెట్టా నువ్వేంట్రా ఇక్కడున్నావు బావ బర్తడే కదా ఇసస్ చెబుదామని అంతేనా 10 పరుకో లాగేద్దామనా అయ్యేం సరిపోతాయి ఇంతకీ ఇదేంటే పాయసం పాయసమా మరి పొద్దున్న అమ్మ నాకు పెట్టలేదంటే గట్టిగా అరవకురా ఇది అమ్మ చేసిన పాయసం కాదు అత్తయ్య చేసింది బావకి తినిపించమని పంపించింది ఈ ముక్కలాగే లోనకెళ్ళి చెప్తావు అనుకో లాగి 2 పీకుతాడు అంత దూరం ఆలోచించలేదు ఇప్పుడు ఏం చేయాలి ఓ పని చెయ్యి అత్తయ్య చేసిన పాయసం అమృతంలా ఉంటది అది నువ్వే చేసానని చెప్పి బావతో తినిపించావనుకో అది తిన్న బావ అమృతంలా ఉందంటాడు వంట బాగా వచ్చి కదా అని వెంటనే వెంటబడి పెళ్లి చేసుకుంటాడు ఈ మాట నీకు స్పీట్ అత్తయ్య చేసిన పాయసం బావ తిన్నాడు కదా అని ఆవిడ మనసుకు స్పీట్ ఫైనల్ గా మీ పెళ్ళిలో అందరికీ స్పీట్ ఎందుకంటే భోజనాలు స్పీట్ వేస్తాం కదా నీ బుర్ర భలే పనిచేస్తుందిరా ఈ మధ్య నా బుర్ర పాయసంలా పనిచేస్తుందా పాయసం కాదు పాదరసం ఏదో రసంలా ముందు లోపలికి వెళ్ళి నువ్వు స్వీట్ పార్ట్ తీసుకురా తర్వాత నేను బావతో ముహూర్తాలు పెట్టించుకుంటా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తినిపించేస్తా పెద్ద బాబు బామ్మర్ది ఇది ఇంకా పెద్ద పేరు